ఓకే మేడం, వాయిస్ ఓకే ఉందా సునీత మేడం? ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈ రోజు మనకి రేపొద్దున మహా చైతన్య శక్తి మొదలైన రోజు కాబట్టి ఈ రోజు మనం పూర్తిగా విశ్వంలోకి మన ద్వారా మనందరి యొక్క జ్ఞానశక్తి ద్వారా మహా చైతన్య శక్తిని ఏర్పాటు చేశాము. మీరు రేపొద్దు నుంచి పూర్తిగా నేను మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మహా చైతన్య శక్తితో కనెక్ట్ అయి ఉన్నానని చెప్పుకుంటే సరిపోతుంది. 3 సార్లు చెప్పుకోవాలి. ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీకి పాస్ అయిపోతుంది. మహా చైతన్య శక్తితో అనుసంధానమై ఉన్నాను అని 3 సార్లు చెప్పుకోవాలి. ఓకే. ఆ చైతన్య శక్తి రేపు ఈవినింగ్, ఈ రోజు కూడా కాదు, రేపు ఈవినింగ్ 7:45 8:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు మనం ప్రాసెస్ చేసాం. అది రేపు కరెక్ట్గా 8 కల్లా అది ఓపెన్ అవుతుంది ఎనర్జీ. ఓకే. ఈ రోజు క్లాసు ముందుగా మనందరి గురువున బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జైహో పత్రిజీ. అయితే ఈ రోజు ఏం చెప్పుకుందాము అంటే పూర్తిగా మనకు విశ్వానికి సంబంధం ఏంటి, అసలు మానవుడికి విశ్వానికి సంబంధం ఏంటి, ఇది టాపిక్ ఈరోజు. అంటే మానవుడికి విశ్వానికి సంబంధం ఏంటంటే, అంటే పూర్తిగా మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి మనం పూర్తిగా ఏమనుకుంటున్నామంటే విశ్వంతో అనుసంధానమై ఉన్నాము, మనకి విశ్వం ద్వారా అన్ని అందుతున్నాయన్న విషయం మనకు ఈరోజు తెలిసింది. కానీ అసలు విషయం ఏంటి అంటే మెడిటేటర్ అవ్వచ్చు, నాన్ మెడిటేటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే విశ్వంతో కలిసే ఉన్నారు, విశ్వంతో అనుసంధానం అయ్యి ఉన్నారు. అంటే మనకు వచ్చే ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది? పూర్తిగా మూల చైతన్యం నుంచి మన మూలాధారం ద్వారా ప్రాణశక్తి వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రోజు మనం ఏదన్నా అప్పుడు ఈ చెయ్యి నేను ఎలా కదుపుతున్నానంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం తినే ఆహారం వల్ల కానీ మనకు శక్తి వస్తుంది, కానీ మూల చైతన్యం నుంచి వచ్చే శక్తి ద్వారానే మనం చేయగలుగుతున్నాం. ఈ రోజు ఏదైనా చేస్తున్నాం అంటే సృష్టిలో ఏది అన్నిటికన్నా గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే మూల చైతన్యం. విశ్వాన్ని మన్ని ఎప్పుడు కూడా అనుసంధానం చేసి ఉన్నాం మనం ప్రతిదానికి. ఈరోజు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే, విశ్వం ఇచ్చే వస్తువులు కాకుండా కొత్తగా క్రియేషన్ చేసింది ఏదీ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ మీరు వాడే ఫోన్ తో సహా. విశ్వం నుంచి ఏదో ఒకటి ఒక మెటీరియల్ అన్నా కలిపితేనే ఒక వస్తువు తయారవుతుంది. ఆఖరికి మన ఇల్లు కూడా, మన వాడే ఫ్యాను, ఏసీ, టీవీ, కారు, ఏదైనా సరే, ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మీ, మనం కూడా మన శరీర భాగాలు కూడా పూర్తిగా విశ్వం నుంచి తయారైన భాగాలే కాబట్టి పూర్తిగా విశ్వానికి మానవుడికి సంబంధం ఏంటి అసలు? విశ్వం మానవుడికి హెల్ప్ చేస్తుందా, లేకపోతే మానవుడు సహాయం తీసుకుంటలేదా? విశ్వం చేస్తుందా, సహాయం తీసుకుంటలేదా? అక్కడ రెండు విషయాలు. మానవుడికి ఎప్పుడు కూడా విశ్వం సహాయం చేస్తూనే ఉంటుంది. మానవుడు మాట్లాడే ప్రతి విషయం కూడా విశ్వం తీసుకుంటుంది. అంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే చాలా మంది ఏం చేస్తారంటే కార్ వేసుకెళ్ళగానే కార్ నుంచి ఒక పొగ రాగానే పొల్యూషన్ వచ్చేసింది, వెహికల్స్ వెళ్తుంటే పొల్యూషన్ వస్తుంది, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది, అది ఇది అంటున్నారు. కానీ విషయం అంటే అన్నిటికన్నా పెద్ద పొల్యూషన్ ఏంటంటే మాట, వాక్. మనం సరికాని మాటలు మాట్లాడటం వల్ల విశ్వానికి కూడా చేరుకుంటున్నాయి. మీకు చాలా మందికి బ్రహ్మ మొత్తాన్ని లెగండి, బ్రహ్మ మొత్తాన్ని లెగితే అప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తారు. కానీ ఎందుకు జరుగుతుంది అని చెప్పరు. ఎందుకు జరుగుతుంది అంటే మనం ప్రతిరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతిరోజు విశ్వం ఈ పాత విషయాలన్నీ డిలీట్ చేసి మళ్ళీ విశ్వం 2 గంటల 45 నిమిషాలకి మళ్ళీ కొత్తగా విశ్వం తయారవుతా ఉంటది, క్రియేషన్ జరుగుతూ ఉంటది. ఆ క్రియేషన్ లో మనం ఒక అప్లికేషన్ ఓకే రైట్ నాకు ఇది కావాలని ఒక అప్లికేషన్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఈ థాట్
ఈ థాట్ పొల్యూషన్ అంతా ఉండదు కదా! జనాలు మాట్లాడిన మాటలు వేస్ట్ మాటలన్నీ ఉండవు కాబట్టి, అప్పుడు మనమే లేసాం కాబట్టి, అప్పుడు మాలెగిత్తే ఈ 130,00,00,000 మందిలో మాలెగిత్తే ఒక 100 మందో, లేతే ఒక 500 నంబర్సో ఉంటారు. ఈ 500 నంబర్స్ అప్లికేషన్ గమ్మున తీసుకుంటది యూనివర్స్. ఇది బ్రహ్మముహూర్త రహస్యం. ఓకే. మనకి ఇయన్నీ చెప్పకుండా బ్రహ్మముహూర్తం లెగండి, బ్రహ్మముహూర్తం లెగండి. అప్పుడేమనుకుంటున్నామంటే బ్రహ్మ ఏమైనా అలారం పెట్టుకొని ఆడ కూర్చొనుంటాడా? మనకు బ్రహ్మముహూర్తం లెగమంటున్నారు అనుకుంటాం. బ్రహ్మముహూర్తం అంటే ఇది. ఫస్ట్ బేసిక్‌గా. ఆ తర్వాత మన ఒక చైతన్య శక్తికి, మూలాధార చైతన్య శక్తికి, తర్వాత మన మూల చైతన్యానికి, మనకి, విశ్వానికి అసలు ఏ రకమైన సంబంధం ఉంది? చిన్న ఉదాహరణకి, మీరు రోజు బండి తోలుతున్నారు. బండి తోలుతున్నప్పుడు నాకు ఈరోజు బండి స్కిడ్ అయ్యేలా ఉంది అనగానే బండి పడిపోతుందా? ఎందుకు పడిపోతుంది? ఈడు బండిప్పు నుంచి పడిపోవాలని కోరిక కోరాడు కదా! అని చెప్పి యూనివర్స్ ఓకే అంటది. టక్కుమని పడతాడు. ప్రతీది అంతే. మన జీవితంలో ఏదన్నా అంతే. ఏది కోరుకుంటే అది ఇస్తది. నేచర్ అంటే పూర్తిగా విశ్వం దగ్గర ఏమి ఉండదు. వాడు ఉండదు, వీడు ఉండదు. ఏది కోరుకుంటే అది ఇస్తది. మనం ఏది కోరుకుంటున్నాం ఫస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు? కొద్దిగా అప్పులున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? నాకు అప్పులున్నాయి, అప్పులున్నాయి, అప్పులున్నాయి అని చెప్పుకుంటారు. ఇది అప్పులున్నాయి, ఉన్నాయని చెప్పుకుంటాం వల్ల ఏమవుతుంది? అదే పదే పదే మల్టీగా పెరిగిపోతున్నాయి. అదే నాకు డబ్బులున్నాయి, డబ్బులున్నాయని చెప్పుకోండి. డబ్బులొస్తాయి. హ్యాపీగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. మనం ఎవరన్నా ఏమన్నా అడిగితే, ఎవరన్నా హౌ ఆర్ యూ అని అడిగితే సూపర్ అని చెప్పండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని మాత్రమే చెప్పండి. వేరే విషయాలేం చెప్పొద్దు. ఐ యామ్ ఓకే కాదు. సూపర్. మెడిటేటర్ నోట్ల నుంచి ఎవరన్నా హౌ ఆర్ యూ అని వచ్చిందంటే సూపర్ అని చెప్పండి అంతే. పత్రి సార్ అంటారు కదా! హౌ ఆర్ యూ అంటే కూడా తప్పు. మీరు ఎలా ఉన్నారంటే కూడా తప్పేనంట. ఏంటి విశేషాలు, ఏంటి సంగతులు అని అడుగుతారు పత్రి సార్. అదొకటి నేర్చుకోవాలి మనం. అంటే బాగున్నారని క్వెషన్ మార్క్ ఏత్తన్నాం. అదెందుకు మనకి? ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు నేర్చుకుంటే చాలా బావుంటది. ఇక్కడ ఎందుకు అలాగ అన్నీ నేర్చుకోమని చెప్తున్నాము అంటే, మనకి సగం జీవితాలు అయిపోయినాయి. మీరు నమ్మినా, నమ్మకపోయినా సత్యం ఏంటంటే, మన జీవితాలు సగం అయిపోయినాయి. అంటే తెలియకుండా సగం జీవితం అయిపోయింది. ఇప్పుడన్నా తెలుసుకుందాం. ఎలా తెలుసుకుందాము అంటే, పూర్తిగా లైఫ్‌ని ఎలా టర్న్ చేసుకోవాలి? లైఫ్‌ని ఎలా మార్చుకోవాలి? అన్నీ మన చేతిలో ఉన్నాయి ఇక్కడ. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మనకేం కావాలి ఫస్ట్? ఈ ప్రెజెంట్ ఉన్న లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేస్తా అంటే, అన్నిటిని సాధిస్తా జీవితంలో ముందుకెళ్తా స్పిరిచువాలిటీలోకెళ్ళాలి. అన్నీ వదిలేసి ఎళ్తామండి. మళ్ళీ తర్వాత ఓ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకేం లేదండి. నేను స్పిరిచువాలిటీ ఇడిచిపెట్టేస్తాను అని అంటే కరెక్ట్ కాదు. అన్నిటిని పట్టుకుంటా స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళాలి. దాన్నెలా సాధించాలసల? దానికేంటి మార్గం? సంసారంలో ఉండాలి. నిర్వహణ చేయాలి. మన పనులు మనం జేసుకోవాలి. తర్వాత మనకు కుదిరిన సమయంలో పూర్తిగా చేసే ధ్యానం పూర్తిగా మహాశూన్యంలో ధ్యానం చేయాలి. ఈ మహాశూన్యంలో ధ్యానం చేయటం అన్నది మీకు మొన్న చెప్పాను గదా! ఫస్టు మీరు గంటలు కూర్చుంటా, 2 గంటలు కూర్చుంటా అని కాకుండా, నేను 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తానని కూర్చోండి. ఓకే. ఒక 5 నిమిషాలు. పూర్తిగా డీపర్ స్టేజ్‌కెళ్లారు. ఆ రోజు ఇడిచిపెట్టండి. నెక్స్ట్ డే నేను 10 నిమిషాలు కూర్చుంటా అని చెప్పండి. 10 నిమిషాలు పూర్తిగా శూన్యంలో ఉన్నారు. తర్వాత 15 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళండి. మీరు చేసే నార్మల్ ధ్యానంతో పాటు ఇది కూడా చేయండి. ఆటోమేటిక్‌గా 20 నిమిషాలు చేశారంటే మిగిలిన వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటది. పూర్తి మహాశూన్యంలోకెళ్ళిపోతారు. ఓకే. ఇదొక పాయింట్. తర్వాత అసలు యూనివర్స్ మనకేమిస్తది? యూనివర్స్ అసలు ఏమిస్తది? మీరు పదే ఏదైతే మనసులో అనుకుంటున్నారో, పదే మనసులో ఏమనుకుంటున్నారో అది మీకు యూనివర్స్ ఇచ్చేస్తది. అదేంటండి యూనివర్స్ ఎలా ఇచ్చేస్తది? మన మాటలే ఎందుకింటది యూనివర్స్ అంటే, ఇక్కడ మనం అన్నది లేదు, మీరు అన్నది లేదు, ఏమీ లేదు. పూర్తిగా యూనివర్స్ మాత్రమే ఉంది ఇక్కడ చైతన్య శక్తిలో. పదే మన కాన్షియస్ మైండ్ ఏదైతే కోరుకుంటుందో అది సబ్ కాన్షియస్ మైండ్‌లో స్టోరేజ్ అయినప్పుడు అది పూర్తి రియాలిటీలోకొచ్చేస్తది. అది మొన్న క్లాస్‌లో చెప్పా. సబ్ కాన్షియస్ మైండ్‌కి ఏదైతే రియాలిటీలోకి ఇచ్చేసామో అది సత్యమని నమ్మేసి పూర్తిగా వచ్చేస్తది రియాలిటీ. అంటే ఇక్కడ ఎవరు అసల? యూనివర్స్ అంటే ఎవరు? ఎక్కడుంది యూనివర్స్?
దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు మన్ను తాగి మన్ను తిన్నాడు. అప్పుడు యశోదామాత వచ్చింది. ఇలాగా నోరు తెరవమంటే నోరెలా తెరిచాడు. బ్రహ్మాండ లోకాలన్నీ కనిపించేసినాయి అని చెప్పేసి మనం చాలా సినిమాల్లో చూసాం. అంటే బ్రహ్మాండ లోకాలు శ్రీకృష్ణుడి నోట్లోనే ఉన్నాయా? లేకపోతే బయట ఉన్నాయా? ఇక్కడ ఎక్కడున్నాయి? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆకాశం అక్కడ ఉంది. వా ఇక్కడ భూమి ఇక్కడ ఉంది. వాటర్ ఇక్కడ ఉంది. పంచభూతాలు ఇక్కడ ఉంది. వాయువు వస్తుంది. అన్నీ వస్తున్నాయి. అన్నిట్లోనూ మనం ఉన్నాం. అంటే యూనివర్స్ లో ఎక్కడున్నాం? యూనివర్స్ లో మనం ఉన్నాం. అంటే యూనివర్స్ తో కలిసిపోయి మనం ఉన్నాం. చాలా మంది చిన్న ఉదాహరణ చెప్పాలంటే మెడిటేషన్ లోకి రాకముందు ఎక్కడున్నాం అంటే మా ఇంట్లో ఉందా అని చెప్తారు. కానీ నిజంగా సత్యం ఏంటంటే కరెక్ట్ గా ఎవరన్నా అడిగారు అనుకో, పెద్ద గురువులు ఎవరన్నా అడిగితే నేను ఇంట్లో ఉన్నాను, మా ఊర్లో ఉన్నాను అని చెప్పొద్దు. ఎందుకంటే ఎక్కడున్నావు అంటే యూనివర్స్ లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు యూనివర్స్ లోనే ఉన్నారు. అంటే ఓకే, మనిషి ఉన్నంత సేపు ఇక్కడ ఉన్నారు కదండి, తర్వాత వెళ్ళిపోతే ఎక్కడ ఉంటారంటే ఆత్మ వెళ్ళిపోయిన యూనివర్స్ లోనే ఉంటది. మళ్ళీ జన్మ తీసుకున్న మళ్ళీ యూనివర్స్ లోకి వస్తది. అంటే ఏది విశ్వం అంతా కూడా పూర్తిగా మనలో మమేకం అయిపోయింది కాబట్టి మనకి విశ్వానికి కనెక్షన్ కట్ అవుతలేదు. శరీరానికి ఆత్మకే రిలేషన్ కట్ అవుతుంది కానీ విశ్వానికి మనకి రిలేషన్ కట్ అవ్వదు. ఎందుకు కట్ అవ్వదు అంటే మన ఒక థాట్స్, మన పాయింట్స్ అన్ని కూడా అక్కడ స్టోరేజ్ అయి ఉంటున్నాయి ఆల్రెడీ. అందుకే మన తరంగాల్లో ఏం కోరుకోవాలి? మంచి విషయాలు మాత్రమే కోరుకోవాలి. ఏది పడితే అది కోరుకోవద్దు. ఇది ఒక్కటి తెలియక జీవితాలు పాడైపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మన బాస్ పాపం మంచోడాడు. పొద్దున్నే ఆఫీస్‌కి రమ్మంటాడు, బానే ఉంటది. ఏమో ఈరోజు తిడతాడేమో నాకనిపిస్తుంది. ఈ థాట్ ఎప్పుడు రిలీజ్ చేసాం? మనం రిలీజ్ చేయగానే ఓకే, ఈరోజు ఈవిడ్ని తిట్టాలని చెప్పేసి ఆడు రెడీగా ఉంటాడు. థాట్ ఎవరు రిలీజ్ చేశారు? మనమే. క్రియేషన్ ఎక్కడ జరిగింది? మనలోనే. అక్కడ జస్ట్ ఆడు ఆడియన్స్ మాత్రమే. జస్ట్ మన డైరెక్టరు, ఆడు కో యాక్టర్ అంతే. అందు గురించి దయచేసి మీరందరూ కూడా మీకేం కావాలి? జీవితంలో ఏం కావాలి? ఫస్ట్ ఏంటంటే జీవితంలో ఏం కావాలన్నది మీకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు మాత్రమే స్పిరిచువాలిటీలోకొచ్చి అప్పుడు తర్వాత చేయండి. అందుకే నేను మెడిటేషన్‌లోకి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తాం, వస్తాం అంటే అసలు ఏం చేత్తకొస్తారని అడుగుతాను నేను. భ్రమంలో రావద్దు. స్పిరిచువాలిటీలో కూడా భ్రమంలోకి రావద్దు. ఎందుకంటే స్పిరిచువాలిటీలో భ్రమంలోకొస్తే చాలా వరకు కూడా చాలా భ్రమంలో ఆగిపోతారు. ఎందుకు అంటే ఇక్కడ సత్యం మాత్రమే ఉంది. అసలు సత్యం ఏంటి అంటే ఈ మహా చైతన్య శక్తి. మహా అంటే మహాశివుడు. చైతన్యం అంటే మూల చైతన్యం అంటే విశ్వం అనుకోండి. శక్తి ఆది పరాశక్తి. ఈ అన్నిటినీ కలిపి మహా చైతన్య శక్తి. ఇది ఆల్రెడీ విశ్వంలో ఉంది. ఈ రోజు మనం చేసిన పని ఏంటంటే ఈ అన్నిటినీ కలిపి ఒక చైతన్య శక్తిగా మార్చి దాని ద్వారా జ్ఞానం తీసుకుంటానికి మనం ఈ రోజు ప్రక్రియ చేసాం. అంటే విశ్వంతో అనుసంధానం అవుతాకి ఒక బ్రిడ్జ్ చేసాం మనం ఈరోజు. ఆ బ్రిడ్జ్ ద్వారా ఏం జరుగుతదంటే మనకు కావాల్సిన ఆత్మజ్ఞానం అందుతది. ఈ రోజు కూడా ధ్యానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని చాలా మంది దగ్గర ఆన్సర్స్ లేవు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి గాని, వాళ్ళు తీసుకున్న వాళ్ళకి గాని చాలా మంది సగం మందికి తెలియని విషయం ఏంటంటే అసలు మెడిటేషన్ ఎందుకు చేస్తారు అన్నది పూర్తిగా తెలియకుండా చేసేస్తున్నారు. కానీ ఇది రాంగ్. మనం ఒక పనికెళ్తున్నామంటే ఆఖరికి ఒక విషయం ఏంటంటే ఒక టెలికాం రంగంలోకి మనం వెళ్ళాము అంటే ఆ టెలికాం రంగంలో ఎవరు హైయెస్ట్ ఉన్నారో వాళ్ళ మించి మనం వెళ్ళాలన్న తపనతో మాత్రమే ఆ బిజినెస్‌కి అడుగుపెట్టాలి. ఎవరైతే ఇక్కడ స్పిరిచువాలిటీ‌లో గురువు ఎవరైతే ఉన్నారో మనం ఎవరిని తీసుకున్నాం వాళ్ళ మించిన శిష్యులు అవుతాకి మాత్రమే రావాలి స్పిరిచువాలిటీలోకి. అసలు సత్యం ఏంటి? అసలు పూర్తిగా సత్యం ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీ‌లో సత్యం ఏంటి? అసలు నిజంగా స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఈ అనంత కోటి సృష్టి అంతా కూడా మనలోనే ఉందని తెలుసుకుంటాకి. అదేంటి మనలో ఉండటం ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తా. రేపొద్దున ఈ రోజే పేపర్, పెన్ పెట్టుకోండి. రేపొద్దున డైలీ లైఫ్‌లో మీకేం జరుగుతదన్న పేపర్ మీద రాసేసి
అదొకసారి చూసుకోండి. పర్ఫెక్ట్ మళ్ళీ చదవండి. అలా 3 సార్లు చదవండి. ఆ బుక్ మూసేయండి. పక్కన పెట్టేయండి. ఎల్లుండి మార్నింగ్ తెరవండి. మీ పుస్తకంలో ఏదైతే రాసారో అది మాత్రమే జరుగుతుంది. వేరేది జరగదు. ఎందుకు అంటే అది మీరు కోరుకున్నారు. అదేంటండి కోరుకుంటే జరిగిపోతాయంటే కొన్ని కోరుకోలేని విషయాలు కూడా జరుగుతున్నాయి అంటే మీకు తెలిసినా తెలియకపోయినా అసలు విషయం ఏంటంటే అది ఇప్పుడు మీకొచ్చిన కష్టం కూడా ఒకసారి మీరు కోరుకున్నారు. చెక్ చేసుకోండి. రీచెక్ చేసుకోండి. వాయిస్ కరెక్ట్‌గా వినిపిస్తుందా సునీత మేడం? స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. లేదు సార్. బానే ఉంది. బానే ఉందా? ఓకే. అయితే మీరు పూర్తిగా ఎప్పుడో అప్పుడు మీరు కంపల్సరీ అది కోరుకున్నారు. కోరుకున్నారు గాబట్టే మీ జీవితంలోకొచ్చింది. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా మనకు కావాల్సింది ఏంటి అన్నది క్లారిటీ రావాలి. ఫస్ట్ మెడిటేషన్‌లోకి రాగానేనే నాకు అది కావాలి, ఇది కావాలి సంకల్పాలు పెట్టేసి, అయి చేసేసి, ఇది చేసి చాలా మంది ఈ రోజుకి కూడా సఫర్ అయ్యేవాళ్ళున్నారు. 15, 20 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఏ సంకల్పం పెట్టారో తెలీదు. ఆళ్ళకి ఏ పవరొచ్చిందో తెలీదు. ఎందుకు పాడైపోయారో కూడా తెలీదు. ఎటువంటి జోలికెళ్ళకండి. క్లారిటీ అసలు ఏంటి ఈ రోజు కన్నా, నిన్నటి కన్నా ఈ రోజు బావుండాలి. రేపొద్దున ఇంకా బావుండాలి. బావుంటం అంటే ఏంటి? భౌతిక జీవితం బావుండాలి. స్పిరిచ్యువల్ జీవితం బావుండాలి. ఫ్యామిలీ లైఫ్ బావుండాలి. భౌతిక జీవితం అంటే మనం చేసే జాబ్స్ కానీ, బిజినెస్ గాని బావుండాలి. తర్వాత ఫ్యామిలీ లైఫ్ బావుండాలి. తర్వాత స్పిరిచ్యువల్ లైఫ్ బావుండాలి. అంతేగాని ఈ 2 పక్కనెట్టేసి స్పిరిచ్యువాలిటీగా బావున్నాను నేను అంటే, వాళ్ళని వాళ్ళు మోసపోతున్నారు. మోసం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, పూర్తిగా మన యొక్క జీవితాల్ని మనం మార్చుకుంటానికి మాత్రం జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మన జీవితంలో పరమానందాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటాం మొదలుపెట్టామో, అప్పటి నుంచి మాత్రమే స్పిరిచ్యువాలిటీ‌లో జర్నీ స్టార్ట్ అవుతది. అందు గురించి ఏంటంటే పూర్తిగా విశ్వంతో మమేకం అవుతాకి, విశ్వంతో కనెక్షన్ ఏర్పడతాకి ధ్యానం చేయండి ఫస్టు. అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఇంకోటేంటంటే బేసిక్‌గా చాలా మందికి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళని కూడా అవతల ఉన్న వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళే హై సోల్స్. మనం తక్కువ అనే భావనలో ఉంటారు. దీనివల్ల ఏమవుతదంటే, మన ఎనర్జీ లాస్ అయిపోతది. బేసిక్ ప్రాబ్లమ్. సరే, వాళ్ళు మీకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్‌లో ఎక్కువచ్చు, పదవిలో ఉండవచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కానీ మీలో ఉన్న పరమాత్ముడు వాళ్ళలో కూడా ఉన్నాడు. ఇది గుర్తించాలి. ఇక్కడ సృష్టిలో ఉన్నోళ్ళు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇది ఎప్పుడైతే గుర్తించారో, ఆ రోజు మాత్రం మీరు 100 మెట్లు ఎక్కుతారు. ఆ తర్వాత ఇంకోటేంటి అంటే, ప్రతి నిమిషం యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటది. యూనివర్స్ ప్రతి ఒక్కళ్ళని గమనిస్తా ఉంటది. వాళ్ళకి ఏం కావాలో ఇస్తానే ఉంటది. యూనివర్స్‌కి మంచి లేదు, చెడు లేదు. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తది. ఉదాహరణకి ఎవరికన్నా సినిమాలో చూసి జైలు జీవితం అంటే ఇలా ఉంటదా? ఆహా! నిజమా? జైలు జీవితం ఇలా ఉంటదా? ఇలా ఉంటదా? ఆహా! ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించాడనుకో, ఆడు కంపల్సరీ ఒక రోజన్నా జైల్‌లో ఉంటాడు. 100% బిలీవ్ చేయండి. ఎందుకంటే అది మీరు కోరుకున్నారు కోరిక. మీ అమ్మ, నాన్న ఏం చేస్తారు? మీరు పొరపాటున ఎక్కడికైనా ఎళ్లారనుకో, మీ ఏమన్నా కొనమన్నారనుకో, నీ పుట్టినరోజుకి కొంటా అంటారు. ఆళ్ళ దగ్గర నిజంగా డబ్బులున్నా లేకపోయినా ఆ పుట్టినరోజుకి అది తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. యూనివర్స్ కూడా అంతే. పూర్తిగా ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తది. అందుకే మంచి సంకల్పాలు మాత్రమే పెట్టుకోండి. మంచి ఆలోచనలు మాత్రమే. అందులోకి ఇంకోటేంటంటే, బయట వ్యక్తి నాన్ మెడిటేటర్‌లో నోటితో చెప్పింది మాత్రమే తీసుకుంటది యూనివర్స్. కానీ మెడిటేషన్ చేసేవాళ్ళకి అలా కాదు. మనసులో ఆలోచన వచ్చినప్పుడే తీసేసుకుంటది యూనివర్స్. ఎందుకంటే మన విశ్వంతో కనెక్షన్ అయి ఉంది కాబట్టి. అందుకే చాలా వరకు కూడా మెడిటేషన్ చేసేవాళ్ళకి ఇబ్బందులొస్తున్నాయంటే మెయిన్ కారణం ఇదే. ఫస్ట్ పాయింట్ ఇదే. ఎందుకు ఇబ్బందులొస్తున్నాయంటే ఇదే కారణం. ఏంటి అంటే ఎవరికన్నా హెల్త్‌లు బాగోపోతే వీళ్ళెళ్ళిపోతారు ఫస్ట్. వెళ్ళిపోయి ఇలా జరిగిందా? అలా జరిగిందా? అలా జరిగిందా? అని చెప్పి వీళ్ళ యొక్క చర్చా కార్యక్రమం వల్ల ఆ ఒక్క ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్ట్ చేయటం వల్ల ఈళ్ళకొస్తున్నాయి. ప్రతీదీ అంతే సృష్టిలో. కాపోతే మీకు కుదిరితే గనక ఆళ్ళకి సహాయం చేసి ఊరుకోండి అంతే మాట్లాడకండా.
అంతేగాని దాన్ని మీరు పట్టుకు కూర్చున్నారంటే కంపల్సరీ ఈ ఎనర్జీ ఏదైనా లాగుతది. అది మంచైనా, చెడైనా సరే. తర్వాత ఇంకోటేంటంటే, మనం ఎదిగామా లేదా అలా చూసుకోవాలి. అసలు నిజంగా స్పిరిచ్యువల్ లైఫ్‌లోకొచ్చాకంటే, మెడిటేషన్‌లోకొచ్చాక చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, నాకు అంతకుముందు చాలా బాగుండేదండి. ఆర్థికంగా బాగున్నానండి. స్పిరిచువాలిటీలోకొచ్చాను, దెబ్బతిన్నానండి అంటారు చూసారా? ఇదంతా తప్పు. ఎందుకు అంటే, స్పిరిచువాలిటీలోకొచ్చాక ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటది. ఎందుకు బాగుంటది అంటే, అంతకుముందు మనం ఆలోచించకుండా చాలా వరకు బిజినెస్‌లో గాని, జాబ్స్‌లో గాని ఇబ్బందులు పడ్డాం. కానీ స్పిరిచువల్ లైఫ్‌లోకొచ్చాక ప్రతీదీ ఆలోచించి చేయటం వల్ల చాలా వరకు లాభాలే గాని నష్టాలు లేవు. ఇంకా నష్టం జరుగుతుందంటే మీరు ఎక్కడో సరికాని పద్ధతిలో, సరికాని ధ్యానం చేస్తున్నారంతే. దీనికోసం మనం ఏం చేయాలంటే పూర్తిగా మహాశూన్యంలో ధ్యానం చేయాలి ఫస్ట్. ఆ ఆలోచన లేని స్థితిలో. చేసిన తర్వాత ఈ 41 రోజులు ఏం చేయాలి అంటే, రోజుకొక గుణం చొప్పున మార్చుకుంటూ వెళ్ళాలి. మనలో ఉన్న గుణాలు ఫస్ట్ బేసిక్‌గా చాలామంది పత్రి సార్ చెప్పారండి. 3 గంటలు ధ్యానం చేయమన్నారు. 5 గంటలు ధ్యానం చేయమన్నారు. 6 గంటలు ధ్యానం చేయమన్నారన్నారు. పత్రి సార్ చాలా విషయాలు చెప్పారు. కానీ ఈళ్ళ కంఫర్ట్ అనే విషయాలు మాత్రం గుర్తుపెట్టుకొని మిగిలినవి మర్చిపోయారు. అసలు విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఉన్నలో ఉన్న గుణాలన్నీ కూడా తీసి మారిస్తేనే కానీ మనం ముందుకెళ్ళం. స్పిరిచువాలిటీలో ఎన్ని గంటలు మెడిటేషన్ చేసినా వేస్ట్. గుణం అంటే ఏంటి అసల? మన గుణం మనకెలా తెలుస్తది? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ క్లాస్ వినేవాళ్ళు ఎవరైనా, ఈయన చెప్తే అయిపోతదా? ఈయన ఇలా చెప్తున్నాడు కదా! అలా చెప్తున్నాడు కదా! అని అది మీరు. అది మార్చాలి ఫస్ట్. అది మీ ఆలోచన. మీకు ఆ టైప్ ఆలోచన ఉంది కాబట్టి మీరు అది మార్చాలి ఫస్ట్. సెకండ్ థింగ్ కోపం. కోపం ఎలా వస్తుంది? ఎంత వరకు వస్తుంది? ఇది చెక్ చేసుకోవాలి. కోపం ఎంత వరకు వస్తుంది? ఎవరి మీదన్నా ఏదన్నా తిడతంటే వస్తుందా? ఎవరన్నా తప్పు పని చేస్తే వస్తుందా? దీన్ని ఆ క్షణానికి మార్చుకునే శక్తి రావాలి మనకి. 5 నిమిషాలు ఓకే. కోప్పడిపోండి. తర్వాత విడిచిపెట్టండి. మనసులోకి తీసుకోవద్దు. తర్వాత ఎవరిని మనసులో కూడా తిట్టకూడదు. తర్వాత సరికాని ఆలోచనలు మాత్రమే చేయాలి. సరైన ఆలోచనలు మాత్రమే, సరికాని ఆలోచన చేయొద్దు. అన్నిటికన్నా ముఖ్యం స్త్రీ, పురుష లింగ భేదాలు పూర్తిగా తీసేసి అందరిని పరమాత్మ స్వరూపంగా చూస్తా నేర్చుకోండి. అది ఎవరైనా సరే మీకన్నా పెద్దవాళ్ళైనా, చిన్నోళ్ళైనా అందరూ దేవుళ్ళన్న కాన్సెప్ట్‌లోకి మీరు ఎప్పుడైతే వచ్చారో, ఆ తర్వాత మీరు రోజుకొక అరగంట చేసినా సరే పూర్తిగా మంచి స్థాయిలోకెళ్తారు. ఇయన్నీ చేయకండా 5 గంటలు చేస్తున్నాము. మెర్కబా పిరమిడ్ ఉంది. శ్రీచక్ర పిరమిడ్ ఉంది. తర్వాత నేను ఒక పిరమిడ్ కట్టించాను. నేను పెద్ద పిరమిడ్ మాస్టర్‌ని. క్లాసులు చెప్పాను అంటే, మీ క్లాసులు విన్నవాళ్ళు బాగుపడతారు. మీ దగ్గర ధ్యానం చేసినోళ్ళు బాగుపడతారు గానీ మనం బాగుపడం. ఎందుకంటే మనలో ఉన్న గుణాలు మనమే మార్చుకోవాలి. ఎవ్వడు మార్చడు. ఈ రోజు కూడా ఎంత పెద్ద మాస్టర్ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు క్లాస్ చెప్పిన తర్వాత ఎవరైనా మీరు తప్పు చెప్పారు అన్నప్పుడు, ఆ తప్పుని సరిదిద్దుకునే వ్యక్తిత్వం కూడా మనలో ఉండాలి. ఈరోజు నేను ఛాలెంజ్ మీరు క్లాస్ చెప్పిన తర్వాత మీరు చేసింది తప్పు, ఇది తప్పు చెప్పారంటే నేను తీసుకుంటా. ఎందుకంటే రేపొద్దున ఇంకో క్లాస్‌లోకెళ్ళినప్పుడు తప్పు జరగకుండా నాకు మీరు మంచి గైడెన్స్ ఇచ్చారని నమస్కారం పెట్టాలి మనం. నమస్కారం పెట్టి ఆళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. ఆ అంటే మనకే అన్నీ తెలుసన్న భావన ఉండకూడదు. మనమే చెప్తున్నామన్న భావన ఉండకూడదు. మనం చెప్పింది కాదన్న భావన ఉండకూడదు. మనం పూర్తి సరౌండింగ్‌నెస్‌లో ఉండాలి మాస్టర్స్‌కి. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం ఇస్తారు. దాంతో పాటు ఇంకోటేంటంటే బేసిక్‌గా మనకు కావాల్సిందేంటంటే పూర్తిగా మనకి గురువు నాకైతే పత్రి గారు. మీకు ఎవరి ద్వారా వచ్చారో మీ ఇష్టం. మీకు మహావతార్ బాబాజీ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా గురువు అవ్వచ్చు తప్పులేదు. నాకైతే పూర్తిగా పత్రి సార్. నేను పూర్తిగా పత్రి సార్‌కి సరౌండింగ్‌నెస్. ప్రతి నిమిషం, ప్రతి సెకండు కూడా పూర్తిగా ఇచ్చేస్తా. ఏదైనా సరే. మీరు నన్ను పొగిడారా ఆయనకే, తిట్టారా ఆయనకే, ఏదైనా ఆయనకే. నాకు సంబంధం లేదు. జస్ట్ నేను ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఇక్కడ కూర్చుంటా. అది పూర్తిగా నాకు లైఫ్ చేంజ్ అయిపోయింది నాకు. పూర్తిగా సరౌండింగ్‌నెస్‌లోకి ఎప్పుడైతే వచ్చామో ఏదైనా మీకే.
ఏదైనా చేస్తా. మీ వర్క్ చెప్తారు చేస్తా. ఏదైనా మీకే. నాకు సంబంధం లేదని ఎప్పుడైతే భావన కలిగిందో ఆటోమేటిక్‌గా మన స్పిరిచ్యువల్ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతది. మనమందరం కలిసి చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇంతమంది కూర్చొని 56 మంది కూర్చొని మెడిటేషన్ చేసామంటే ఒక హైయర్ ఎనర్జీ అక్కడ కాన్షియస్ రూపంలో కనెక్ట్ అయింది అక్కడ. ఇక్కడ ఒక్కళ్ళు కాదు వీళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. ఎవ్వరు తక్కువోళ్ళు ఎవరు లేరు. అందరూ గ్రేట్ మాస్టర్సే. కానీ ఒక చోట స్ట్రక్ అయ్యాం. ఆ స్ట్రక్ నుంచి మళ్ళీ బయటకొస్తాక ఈ క్లాసెస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్‌లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ నేను చెప్పిన విషయాలన్నీ ఫాలో అవుతూ, ఎప్పుడైతే సరైన ధ్యానం చేసి మనం ముందుకెళ్ళామో, ఆటోమేటిక్‌గా చేయమైనా కొట్టాలంటే విత్ పర్మిషన్ అడుగుతది. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదంట శివుడు మనమే. బ్రహ్మ తలరాత రాస్తాడంటే ఆ బ్రహ్మలు మనమే. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతీదీ మీ చేతిలోనే ఉంది. ఇప్పటికి మీ జీవితం ఏమీ కాలేదు. మీరు క్రియేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా జీవితం మళ్ళీ హైయర్ స్టేజ్‌కెళ్తది. అన్ని రకాలుగా ఇటు ఆర్థికంగా బావుండాలి, ఆరోగ్యంగా బావుండాలి, తర్వాత స్పిరిచువాలిటీలో బావుండాలి. అన్నీ పట్టుకొని పరిగెత్తాలి. అన్నీ వదిలేసి పరిగెడితే కరెక్ట్ కాదు. ఓకే. ఈ రోజుకి ఇయ్యే సంగతులు. జై హో పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. థాంక్ యూ మేడం. జై హో పత్రిజీ. ఒక్క నిమిషం ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం.